భవిక ఈసారి సంక్రాంతి హాలిడేస్ కి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, సరేనా? ఓకే మామా. అబ్బా ఈ చపాతీలు చేసేది ఏదైతే ఉందో ఒక పెద్ద టాస్క్. అబ్బా మమ్మీ వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో. ఇంకొన్ని అయితే అయిపోయినట్టే. అమ్మయ్యా, స్కూల్ క్లోజింగ్ టైం అవుతుంది. భవిక తీసుకురావాలి కదా స్కూల్కి వెళ్ళి, జల్దీ వెళ్దాం. భవిక వయసులో ఉంది, వచ్చిందా ఏంటి తిను? ఏమైంది? ఏమైంది, ఎందుకు అట్లా ఓరుతున్నావు? మామా నీకు తెలుసా? ఒకటి తెలుసు, ఒకటి తర్వాత రెండు కూడా తెలుసు. అది కాదు మామా, మా స్కూల్కి స్కూల్కి ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? అరే యాక్సిడెంట్ కాదు మామా, హాలిడేసా? న్యూ ఇయర్ హాలిడేసా? మామా 31st ఆగింది, దిగలేదనుకుంటా. అయ్యో మామా సంక్రాంతి హాలిడేస్. అవునా, నిజమా? సంక్రాంతి హాలిడేసా? నీకు సంక్రాంతి హాలిడేస్ అయితే నేనేం చేయాలి? తింగదానా ఈ దొంగ సచ్చినోడికి చెప్తాం, నా బుద్ధి తక్కువ. ఏ హాలిడే! గుట్ట కింద గుంపు చెట్ల నిండా, గుట్ట కింద గుంపు చెట్ల నిండా, ఇదేం డాన్స్ రా? ఏదో గన్లు పెట్టి కాల్సినట్టు కాల్సింది. గుండు సెంప్ల నిండా, గుట్ట నిండా గుండు సెట్ల నిండా, చెయ్యి పట్టిన గుంజాకయ్యో ఓ ముదులయ్య మనితోటి నాకు రందయ్యో. పిచ్చిలేసినట్టుంది హాలిడేస్ వచ్చినాయని. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి. అట్లుంటది మనతోటి. అరే అది బాగుంటుందో ఒకసారి ట్రై చేద్దాం. బాగోదేమో ఒకసారి చూద్దాం. అబ్బా నా అంట బాగా ఎవ్వరు చేయరు. ఈ బుక్ మొత్తం నింపేస్తా ఇవాళ. ఈ తింగర్ బిల్ ఏం చేస్తుంది? హోంవర్క్ చేసుకుంటుంది అనుకుంటా. అరే మాన్వి వచ్చింది అనుకుంటా. హాయ్ భవిక. హాయ్ మాన్వి, నీకోసమే చూస్తున్నా. ఇంకా స్టార్ట్ చేద్దామా? ఇది బాగాలేదే. ఇది చాలా సూపర్ గా ఉంటది. హే భవిక, స్కూల్ డ్రెస్ తీవా? దా వస్తున్నా. హాయ్ అన్న. హాయ్ రా. దా స్కూల్ నుంచి వచ్చి స్కూల్ డ్రెస్ తీయకుండా ఏంది నీ ముచ్చట? మాన్వి బెడ్రూమ్ కి వెళ్దాం పదా. సరే వెళ్దాం పదా. ఓకే ఓకే. 5 సుక్కలు 12 సుక్కలు. ఐడియా. ఇలా సెట్ కాదేమో భవిక. ఇవాళ బుక్ అంతా నింపేస్తా. అరే ఒక్కడు కూడా మంచిగా వస్తలేదు. అవును మాన్వి. అరే ఇది చూడు, బాగుంది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? హోంవర్క్ చేస్తున్నట్టున్నారు. చాలా ఉందేమో పాపం. అరే హాల్లోకి పోదాం పదా. సరే. 10 చుక్కలు 12 చుక్కలు. అయ్యో పాపం, తినకుండా హోంవర్క్ చేసుకున్నట్టున్నారు వీళ్ళు పాపం. హే ఇది బాలే. ఇది బాలే. ఇది బాలే. అస్సలు సెట్ కాలే. ఇదైతే ఏమాత్రం బాలే. ఏంది ఇదంతా? ఎందుకు చెప్తున్నారు ఇదంతా? ఏం లేదు మామ, సంక్రాంతికి ముగ్గురు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంది ఇల్లు? సరే గీసుకోండి ముగ్గులు. ఓకే బాయ్ మాన్వి. బాయ్ రా. అదేంటి డోర్ ఓపెన్ కావట్లేదు? ఏమేంటి మాన్వి, నేను ఓపెన్ చేస్తాగు. అరే ఇదేంటి వస్తలేదు? వస్తలేదు కదా. అరే ఇప్పుడు ఏం చేద్దాం? అన్నా మామా. ఏంది? అరే డోర్ ఓపెన్ కావట్లేదు. అరే డోర్ కూడా ఓపెన్ చేయనీకి వస్తలేదా? జరగరే. ముందుగా దీన్ని ఇట్ట పట్టుకొని ఇట్ట బట్టి ఇట్ట లాగాలి, అంతే వచ్చేసింది. ఇది కూడా రాదా తింగర్ పిల్ల? ఏంది పిల్ల, నీకు కూడా రాదా? ఓకే బాయ్ అన్నా. అరే మళ్ళా వస్తలేదా? ఇట్ట పట్టి లాగమ్మా. సరే అన్నా. సరే పో ఇంటికి పో. బాయ్. ఓకే బాయ్ భవిక. ఏంది భవిక, నీకు ఇది పెట్ట నీకు కూడా రాదా? అయినా కానీ నువ్వు 3 రోజులైంది స్నానం చేసి. స్నానం చేయపో. పండుగ రోజు చేస్తాలే మమ్మ. మంచి కట్టుబాట్లు సార్.
అబ్బా ఒక్క బిస్కెట్ని గంట సేపటి నుంచి తింటుంది తింగర్ది. చా పడుకున్న టైం అవుతలేదా ఏంది ఈమెకి? ఏంది ఎంతసేపు తింటావు ఆ ఒక్క బిస్కెట్ని? పండుకోవా? 8:01 p.m. మామ రేపు భోగి. అయితే ఏం చేద్దామంటావు? భోగి మంట లేద్దామా? సరే ఏ టైంకి లేద్దాం? పొద్దున 4 o'clock. అంత పొద్దున నువ్వు లేస్తావా? సరే అలారం పెడతా ఉండు పొద్దున 4 o'clockకి. ఓకే. రైట్ సరే ఇంకా పడుకుందాం. పొద్దునే లేవాలి కదా. చలో లెట్ స్లీప్. అప్పుడే 4 అయిందా? ఏం అలారం బంద్ చేద్దాం. ఇదేంటి ఇంత జల్దీ 4 అయింది? భవిక లేవలే కదా. భోగి మంటలు వేద్దాం అన్నది కదా. లేపుదాం. ఏ భవిక లేవు. భోగి మంటలు వేద్దామన్నావు కదా. లేవు ఫాస్ట్గా పోదాం. లేవదేంది? లేవు. లే లే లే. నేను రాత్రే అనుకున్నా ఇది పొద్దుగాల లేవదు నేను బుగ్గ చేస్తా అని. షిట్. భవిక లేకపోతే ఏంటి నేనే వేసుకుంటా అని. అవ్వ తగ్గేదేలే. భోగి మంటలు వేసుకుంటా. తగ్గేదేలే పోతున్నా ఇప్పుడు. భోగి మంటలు వేస్తా. ఈ కర్రలు బిగ్దాం. ఈ చెట్టు బిగ్దాం. ఈ కర్రలు గిర్రలు అన్ని తీసుకొస్తా. నీ అమ్మ మనదేవరు రాపేదే. ఇప్పుడు భోగి మంట పెట్టుడే. అరే అరిపోయిందేంటి? మళ్ళీ గిగ్దాం. అరే ఒత్తలేంది అమ్మ. చలికి పని చేస్తలేవు అనుకుంటా మ్యాచ్ బాక్స్. వచ్చింది. అరే అమ్మ పోయింది. అరే ఒకటే పుల్ ఉంది. ఇప్పుడు వెలిగిస్తా. అంటింది. నువ్వు అంటి మీదనే వెచ్చగుండి మామ. ఈ పని దొంగ అట్లుంటది మనతో. హ్యాపీ భోగి టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నే గమనించాను. మామ ముగ్గులకి కలర్స్ తెచ్చుకుందాం. సరే వెళ్దాం పద. కలర్ఫుల్ కలర్స్ రావాలి. రండి బాబా రండి. మన దగ్గర చాలా చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయి. కలర్ఫుల్ కలర్స్ ఉన్నాయి. చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయి. అండ్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఫ్రెష్ గానా అంటే సాయం చేసిన అంకుల్? ఏడకల్లా వచ్చిన పిల్లదే. అంకుల్ పింక్ కలర్ ఉందా? అందుకే అమ్మా ఇదిగా తీసుకో. అన్నా బ్లూ కలర్ ఉందా? అది తీసుకో. అంకుల్ ఈ బ్లూ కలర్ లో పింక్ కలర్ ఉందా? బ్లూ కలర్ లో పింక్ కలర్. పింక్ కలర్ పిచ్చిదానా సపరేట్ కదా అన్నా. ఈ కలర్ ఇచ్చేసాను అన్న. ఇది కూడా ఇచ్చేసాను అన్న. అన్న ఇది ఈ కలర్ ఇవన్నీ ప్యాక్ చేసేసాను అన్న. తీసుకోడన్నా. ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇగో తీసుకోండి డబ్బులు. అంకుల్ కి బాయ్ చెప్పు భవిక. బాయ్ పాపా. బాయ్ పాపా వస్తుండండి. బాయ్. అందరికి హ్యాపీ సంక్రాంతి. అన్న సంక్రాంతి పండుగ వచ్చింది. కైట్ తెచ్చుకుందామా? సరేరా. సరే నాన్న నేను అన్నతో వెళ్ళేసి వస్తా. సరే నాన్న వెళ్ళిరా. సరే పద. అరే చిన్ని మనం ముగ్గురు కలిపి ఒక మాంజా ఇంకా 3 పతంగులు తీసుకుందాం. 3 3 కాకపోతే 30 కావాలా నీకు? చెల్లిపోదాం పన్నాడు. వెళ్ళి వస్తాం. బాయ్. అరే చిన్ని నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. మనం కైట్లు ఎగరేసి అందరి పతంగులు కాట్ చేయాలి. మన కైట్స్కి ఎదురు రావాలంటేనే భయపడాలి ఒక్కొక్కరు. ఇక్కడ కైట్స్ భలే ఉన్నాయే. అరే ఈ కైట్ చాలా బాగుంది కదరా. ఇది బాగుంది. ఇది తీసుకుందాం. అన్న ఈ పతంగి ఇవ్వరా? వద్దు అది కావాలి. అరే అరే ఈ షాప్ మొత్తం ఉంటుందా ఏంది? నేను అనుకున్నానే ముందే 3 పతంగులని తీసుకొచ్చి 30 పతంగులు కొంటావని. గేరు కూడా పెట్టదు. ఏంటి వీళ్ళు ఇన్ని పతంగులు తీసుకుని వచ్చారు? అదేంట్రా అన్ని పతంగులా? ఇంకా తక్కువైనాయా నాన్న? చాలా తక్కువైనాయి. అయితే పద అన్న షాప్కి వెళ్దాం. చల్ ఊకో. ఈ కొనుచుడే ఎక్కువ మీ ఇద్దరికి. నడురు. కడుపు నిండా తినేసాం. పండుకుందాం ఇక. అన్న రేపు కైట్లు ఎగిరేద్దామా? ఎగిరేద్దాం. మనం తీసుకొచ్చిన పతంగులు ఎగిరడానికే కదా. ఇప్పుడైతే పండుకో. పొద్దున్న లేవాలిగా. గుడ్ నైట్.
అన్న పతంగులు ఎగిరిద్దామా? అప్పుడు తెల్లారిందా? నీకే పర్లేదు ఎప్పటిగా అమ్మ పొద్దు పొద్దుగా పతంగులు అంటది. అన్న పతంగులు ఎగిరిద్దామా? ముందు మూతి కడుకోవే. తెల్లారింది పొద్దు పొద్దుగాలనే పతంగులు ఎగిరేస్తాడట. అన్న కన్నాలు కట్టియావా? మీ డాడీ ఉన్నాడు కదా, కట్టేయమని పో. ఆయనకు వస్తే నిన్నెందుకు అడుగుతా అన్న? అదలు అబ్బా కట్టి అన్న ప్లీజ్ అన్న. సరేది. కన్నాలు కట్టడం ఒక ఆటరా చిన్ని. ఇప్పుడు చూడు నీ ఎట్లా కడుతున్నావు, చూసి షాక్ అవుతావు. ఇక చూడు, ఫస్ట్ ఇట్లా పట్టుకోవాలి దీన్ని, ఇట్లా. ఏందన్నా ఇరిగిపోయింది? సరేలే, ఇంకా చాలా ఉన్నాయి కదా మన దగ్గర. నీ కట్టనికి అసలే ఏమొస్తలే. అవును కరెక్టే. నాకు ఒక ఐడియా ఉంది, చెప్తా ఆగు. ఈ ఫోన్ తీసుకుని హే సిరి హౌ టు డూ పతంగ్ కనాలు వచ్చేసింది. ఇక్కడ పెడదాం ఈ ఫోన్ ని, ఇప్పుడు చూసుకుంటూ చేద్దాం. కనాలు కట్టడం అయిపోయింది. అరే పతంగ్ ఎగిరేద్దాం పదరా చిన్ని. సరే. అబ్బా మస్తు ఎండ కొడుతుందిరా, మనం కూడా కొడదామా ఎండని? ఏ చెల్లాడు. అరే జల్దీ ఓదాం పదరా చిన్ని, మస్తు గాలి వస్తుంది. అన్నా అయ్యాలా? వద్దురా, గాలి వస్తలే, మళ్ళీ పోయింది. ఆగు ఆగు, జరసేపు ఆగు. అన్నా అయ్యాలా? జరసేపు ఆగరాదు, గాలి వస్తలేదంటే. ఇక నాకి ఇక నేనే ఎగిరేస్తా. అరే అమ్మ ఎగురుతలేంది ఇది. అరే అమ్మ ఎగరదు. ఇదేంది ఇదే? నా మాటిన మంచిగా ఎగురు. అది రైట్ రైట్ ఎగురు ఎగురు. అది అది ఎగురు ఎగురు. అట్లా. అరే 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 నీ అమ్మ మళ్ళీ కింద పడుతుంది ఇది. ఇప్పుడు పక్కా ఎగరాలి. ఎగరలేదు అనుకో నా సంగా చూపిస్తా. అరే ఇదేంది ఇట్లా పడ్డది? చినిగిపోయింది. నువ్వు ఇంకొక పతంగి తీసుకురా పో, ఎగిరే చూపిస్తా. ఇప్పుడు చూడు, ఎగిరేస్తా చూడు. నాకే ఎగిరే నీకు రాదన్నావు కదా, ఇప్పుడు చూడు. ఎగిరింది ఎగిరింది. చుట్టు 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 ఎగిరింది. చూసినావా అట్లుంటది మనతోటి. డీలీ డీలీ. అరే దారం ఏది? దారం మధ్యలో తెగిపోయింది, చూసుకోవా చిన్ని. అరే రే రే మన పతంగ పోతుంది. మన దగ్గర మస్తు పతంగులు ఉన్నాయి. మన దగ్గర మస్తు పతంగులు ఉన్నాయిరా, మస్తు పతంగులు ఉన్నాయిరా. అరే పతంగులు పోయిందిరా. అరే ఒక పతంగ ఉందిరా, దీంతోనే అన్ని కాట్ చేద్దాం. అరే ఈ పతంగు అరే అది ఇరిగిపోయింది కదా అన్న. ఫ్లాష్ బ్యాక్. ఇది ఆ పతంగా? ఉన్నాయి నేను అన్ని పోయినాయి కదరా పతంగులు. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రేపు సంక్రాంతి పొద్దున్నే లేచి ముగ్గేయాలి, అందరూ చూసి వావ్ అనాలి. అచ్చా ముగ్గేయాలా తమరా? నువ్వు పొద్దున్నే ముగ్గేయాలంటే పొద్దున్నే లేవాలి. పొద్దున్నే లేవాలంటే ఇప్పుడు జల్దీ వండుకోవాలి. పండు. పండ ఏం పండు అన్న? జంపండా? ఎప్పుడు చూసినా తిండి గోల. నాడు వచ్చి జల్దీ వాడుకో. అబ్బా నేను వేసిన ముగ్గు మా గల్లీలో అందరికన్నా సూపర్ ఉంది. ముగ్గుల పోటీ పెడితే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఏం కలర్ ఇద్దాం? ఈ ఎల్లో కలర్ ఇద్దామా? ఈ పింక్ కలర్ ఇద్దాం. చిన్ని ఏం చేస్తుంది? ఎలా ఉందన్న ముగ్గు? వావ్ సూపర్ రా, ఎక్సలెంట్. అరే చిన్ని, ఏ చిన్ని, లేవు లేవు చిన్ని లేవు. అరే టైం ఇంతగానం అవుతుంది, ఇంకా లేవలేదు చిన్ని. లేవు. ఎప్పుడు వేసినావు? ముగ్గు లేదండి అంటే ఇదంతా కలగన్నానా నేను? అయ్యో ఏదేది చూపి, నీ ముగ్గేది చూపి. అబ్బా మొత్తం ఊకల్లా ఇప్పుడు.
పోయి చేయి పెట్టరా చిన్ని. అరే భయపడకు ముందుకో. అరే ఏమన్నది దా నేను వెళ్తా. దా దగ్గరికి రా. ఇప్పుడు పెట్టు చెయ్యి. ఏమన్నది చిన్ని, ఏమన్నది పెట్టు. అంతే. సంక్రాంతి అంటే సకినప్పాలు ఉండాల్సిందే కదా. వావ్. నెక్స్ట్ వచ్చేసి లడ్డూలు, బూరెలు, గవ్వలు, బొబ్బట్లు, మైసూర్ పాకు, అరిసెలు, ఇంకా చాలా ఉన్నాయి. మరి మీ ఇంట్లో ఏం పిండి వంటకాలు చేశారు మాకు కామెంట్ లో చెప్పండి. అరే చిన్ని, వాళ్ళ మనం కైట్లు ఎగిరేసి 100 పతంగులు కాట్ చేయాలరా. ఓకేనా? దమ్ముంటే కాట్ చేయరా చూద్దాము. భయపడ్డారు. అరే దగ్గరకు వచ్చి రేపు వాళ్ళని కాట్ చేద్దాం రా. ఓకేనా? సరే రా. మన కాటికి ఎవరు వస్తలేరు కదరా చిన్ని, భయపడుతున్నట్టురు. అట్లుంటుంది మనతోటి. దమ్ము ఉండాలి. ఏమన్నా పాట పెడదామా? సరే పెడతా ఉండు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ కోయ్ సోండగాయ్ కోయ్ కోయ్ సోండగాయ్. అన్నా మన పతంగ్ పోయింది చూడు. పతంగ్. అరే మన పతంగ్ పోతుంది రో. అరే మన దగ్గర చాలా పతంగులు ఉన్నాయి కాబట్టి దొరికింది రా, లేదంటే ఆగమైతుండే. అయినా నేను షాప్కి వెళ్తే ఏమైనా తీసుకురాలా? ఇంట్లో అప్పలు ఉన్నాయి కదా, అవి తీసుకురా. అవును సరే నాన్న తీసుకుని వస్తా. ఇదిగో నాన్న మురుకులు. తీసుకురా పో. నేను షాప్కి వెళ్ళేసి వస్తా. ఓకేనా? అరే నాన్నవేలు ఇంతసేపు అవుతుంది ఇంకా రాలేదేంటి? అరే డీలేరా. అరే ఆడ ఎవడో కాట్ చేస్తున్నా మనకి. అరే మనదే కాట్ అయిపోయింది వచ్చింది. కుక్కంటి నా వెంట పడుతుంది. అరే నీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? అరే వెళ్ళాం పదరా. చిన్ని బ్లడ్ వస్తుందేంటి? ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. సో దయచేసి చైనీస్ మాంజా ఎవరూ యూజ్ చేయకండి. ఒకరోజు 2 పిల్లలు పతంగులు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నారు. అది చూసిన నేను, వీళ్ళ దగ్గర పతంగులు భలే ఉన్నాయే. ఐడియా, ఈ మ్యాజిక్ బాటిల్లో ఉన్న వాటర్ తాగేసి మాయమైపోయి వాళ్ళ దగ్గర ఉన్న కైట్లు లేపేస్తా. ఈ పిల్లలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోతున్నారు. ఈ పతంగు లేపేద్దాం. ఈ పతంగ్ చాలా సూపర్ గా ఉంది. నా మ్యాజిక్ బాటిల్ మజాక. అరే ఏడవాకరా, నేను ఒక ఆయన దగ్గరికి వేసుకోతారా? పప్పు చారులో తింటా అప్పడం, నా దగ్గర ఉంది పాపుడం. నమస్కారం స్వామిజీ. మేమిద్దరం పతంగ్ కొనుక్కొని వస్తుంటే నేను చేతులు ఉండే పతంగ్ ఎగిరిపోయింది. అవునా? నా పాపడమేనా అప్పడం? ఇది తీసుకొని నేను చెప్పినట్టు చేయరా. మళ్ళీ పతంగ్ పట్టుకొస్తారు. దీన్ని కూడా లేపేస్తా. పాపడాల దాడి. అదేంటి నేను కనిపిస్తున్నాను? కుమ్మండి రవి. కలిసి ఎక్కడైనా పతంగ ఎగిరేస్తారా? వద్దు. అరే వద్దంటే చెప్తే అర్థం కదా. సరే నడు. వేస్తున్నా కొంచెం. అరే కొంచెం. అరే ఎగిరే నీకే వస్తలేదు. నీకు నాకు వస్తలేదా? ఏం మాట్లాడుతున్నా? అరే పెంచరానికి అరే ఈ బాబు చూడకుండా వెనకకు పోతున్నాడే. వెంటనే వెళ్ళి కాపాడాలి. రే పడిపోతావు, ఆగురా. రే ఆగురా. సో గైస్, ఇలా పిల్లలు బిల్డింగ్ పైన పతంగి ఎగరేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? అండ్ మీ అందరికి హ్యాపీ సంక్రాంతి.
అరే రేపు భోగిరా పొద్దున 4 గంటలకు లేచి అందరం భోగి మంటలు వేసుకుందాం రా. అరే 4 గంటలకు ఎందుకు రా, 3 గంటలకు వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం రా. అరే నీకు అంటాగదు పంట లేదేమరా. రే ఆగండ్రా, రేపు పొద్దుగాల 4 o'clock అందరు ఇక్కడ ఉండాలి. మనమందరం భోగి మంట వేయాలి. డిస్పస్. అరే వస్తావు కదరా? పక్కరా చలో. ఉదయం 4 గంటలు. ఏంది ఇంకా ఎవరు వస్తారు? ఒకసారి ఫోన్ చేద్దాం. ఏమో పక్క వస్తాను ఫోన్ లేపడేంది. ఇంకొని చేద్దాం. చిచ్చాపా ఏమో వస్తా అని చెప్పి నన్ను బుగ్గ కథ చేసిర్రు. చల్ మీరు రాకపోతే నేనే పెట్టుకున్నామట. బా సూపర్ ఉంది. అరే ఫాల్తులారా. అరే ఓ అరే శాతాగాన్ని కొడుకులు. అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. పతంగ ఎగిరేద్దామని పైకి పోయినా. పైకి వేసి చూస్తే నీ అమ్మ ఏడ చూసినా ఒకటే పాట. ఇక సర్లే అని నేను కూడా డీజే సెటప్ చేసి పతంగులు ఎగిరేయడం స్టార్ట్ చేసా. ఇక చూడుర్రి. ఇక నెక్స్ట్ చూస్తూ ఉండగానే నైట్ అయిపోయింది గాయస్. అండ్ ఇక్కడ మూన్ ని చూడండి, మేము మూన్ పైకి లైట్ కొట్టాము. మస్తుంది కదా గాయస్. ఇక అట్లా మేమైతే సంక్రాంతి ఫెస్టివల్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. మరి మీరు ఎట్లా ఎంజాయ్ చేసారా కామెంట్ లో చెప్పండి. ఈ రోజు నేను పతంగ ఎగరేసి అందరు పతంగులు కాట్ చేస్తా. ఇప్పుడు ఈ పతంగ ఎగరేసి పక్కా వాళ్ళని కాట్ చేయాలి. అరే మళ్ళీ కథం కట్టుకొచ్చి కాజేద్దామారా? అరే ఈ పతంగ కూడా పోయింది కదా. అబ్బా నా దగ్గర ఇది ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలాగైనా వీళ్ళని కాట్ చేయాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగబలి జై శ్రీరామ్. ఇంతకీ ఈ సూపర్ హీరో ఎవరంటారు? తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఈ పిల్ల ఏం చేస్తుంది? అరే ఏంటిది ఇది? దీన్ని ఎవరైనా ముగ్గంటారా? కాకిరెట్టేసినట్టు వేసినావు ఆడోటి ఈడోటి. నువ్వేసి చూపియానా? నేనే అలా. అచ్చా ఐడియా. హే సిరి, హౌ టు డూ సంక్రాంతి ముగ్గులు ఇన్ తెలుగు. ఎంత సింపుల్ ముగ్గు. యూట్యూబ్లో చూసుకుంటే వేసేదానికాట ఆగమాగం వేస్తుంది. అమ్మయ్యా మొత్తానికైతే ముగ్గు అయిపోయింది. ఎలా ఉంది ముగ్గు? చాలా సూపర్ గా ఉందన్నా. థ్యాంక్ యూ. అట్లుంటది యూట్యూబ్ పవర్ అంటే. పతంగ మధ్యలో గంగిరెద్దు. నెక్స్ట్ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి కదా అది. అన్న ఫొటోస్ తీయవా? ఫొటోసా? ఏం చెప్పాలి? సరే ఒకటి తీస్తా సరేనా? అబ్బా ఒక్కటన్నా. సరే తీస్తున్నా పటింగా. అబ్బా మస్తు వచ్చింది. ఇగో తీసుకో చూడు. అన్నా ఇంకొకటి అంతే. ఇంకోటా? సరే పట్టు తీస్తున్నా. అయిపోయింది తీసుకో. అబ్బా ఇంకొకటి. అరే నాకు తెలిసి ఇది ఒక్క ఫోటో అని చెప్పేసి 100 ఫోటోలు దిగుతుందని. ఏ కప్ప చిన్ని కప్ప. భయపడలేనట్టు యాక్టింగ్ చేద్దాం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్. 3 2 1. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తావు గైస్ మీకు ఎన్ని రోజులు హాలిడేస్ ఇచ్చినారు? సంక్రాంతి హాలిడేస్
కామెంట్ లో చెప్పండి మా ముగ్గు ఎలా ఉంది చూడండి. యూట్యూబ్ లో చూసి చేసాం. బాగుందా? మీరు కూడా మంచి మంచి ముగ్గులు నేర్చుకుని వేసారా? బాయ్.